श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದ ಮಗೆ ಮಂಗಳವಾ ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ್ತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜ ಅಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು బుధరింద. మన హరికథామృత సారము పాఠంలో విభూతి సంధి యందు మనము నిన్నటి రోజున 4వ పద్యాన్ని చెప్పుకున్నాం. కాద కాంచనదొಳಗೆ ಶೋಭಿಪ ಆದಿತೇಯಾಸ್ಯನ ತೆರದಿ ಲಕುಮೀಧವನು ಪ್ರತಿದಿನದಿ ಸಾಲಿಗ್ರಾಮದೊಳಿಪ್ಪ 5,000 ಮೇಲೆ 35 ಅಧಿಕ 500 ರೂಪದಿ ಭೂದರಗಳ ಅಭಿಮಾನಿ ದಿವಿಜರೊಳಪ್ಪ అనవరత. సాలగ్రామమునందు 5,535 భగవద్రూపములు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 5వ పద్యంలో ప్రతిమలయందు ఏ విభూతి ఉన్నది, ఎన్ని భగవద్రూపాలు ఉన్నాయి. ಶ್ರೀರಮಣ ಪ್ರತಿಮೆಗಳೊಳಗೆ 13 ಅಧಿಕವಾಗಿಪ್ಪ ಮೇಲೈನೂರು ರೂಪವಧರಿಸಿ ಇಪ್ಪನು ಅಹಿತಾಚಲದಿ ದಾರು ಮಥನವಗೈಯೆ ಪಾವಕ ತೋರುವಂತೆ ಪ್ರತೀಕ ಸುರರೊಳು ತೋರುತಿಪ್ಪನು ತತ್ತದಾಕಾರದಲ್ಲಿ ನೋಳ್ಪರಿಗೆ. ఈ 5వ పద్యం యొక్క పదచ్ఛేదము. ಶ್ರೀರಮಣ ಪ್ರತಿಮೆಗಳೊಳಗೆ 13 ಅಧಿಕವಾಗಿಪ್ಪ ಮೇಲೆ 500 ರೂಪವ ಧರಿಸಿ ಇಪ್ಪನು ಅಹಿತಾಚಲದಿ ದಾರು ಮಥನವಗೈಯೆ ಪಾವಕ ತೋರುವಂತೆ ಪ್ರತೀಕ ಸುರರೊಳು ತೋರುತಿಪ್ಪನು ತತ್ತದಾಕಾರದಲ್ಲಿ ನೋಳ್ಪರಿಗೆ. ಪ್ರತಿಪದಾರ್ಥము. ಶ್ರೀರಮಣ ಲಕ್ಷ್ಮೀಪತಿ ప్రతిమెಗಳೊಳಗೆ బంగారు మొదలైనటువంటి లోహ ప్రతిమలయందు 13 అంటే 13 అధికವಾಗಿప్ప అధికముగా ఉండు మేల 500 ఆ పైన 500 రూపములను ధరించి అహితాచలది అచల ప్రతిమలయందు ఇప్పను ఉంటాడు. దారు కట్టెను మథనవగయ్యే మథనము చేసినప్పుడు పావక అంటే అగ్ని తోరువంతే అభివ్ಯಕ್తి అయినట్లు ప్రతీక సురరులు
ప్రతిమ అభిమాని దేవతలందు తత్తదాకారదలి ఆ ప్రతిమాకారమునందే నోళ్పరిగే చూచువారికి తోరుతిప్పను కనబడతాడు భగవంతుడు. ఇక తాత్పర్యం, లక్ష్మీపతి బంగారు, పంచలోహము మొదలైనటువంటి లోహ ప్రతిమలలో 513 రూపములను ధరించి అచలము అంటే దేవాలయములందు ప్రతిష్ఠింపబడినటువంటి ప్రతిమలందు ఉంటాడు. యజ్ఞమునందు అగ్ని ప్రతిష్టాపన కొరకు అరణిని ఇంకొక అరణితో అంటే ఒక కట్టెను ఇంకొక కట్టెతో మథనం చేసినప్పుడు అగ్ని ఏ విధంగా అభివ్యక్తమవుతుందో ఆ విధంగా భగవంతుడు ఏ దేవతారూపమున ప్రతిమ ఉంటుందో ఆయా దేవతాకారములో అంటే ఆ ప్రతిమాకారములో చూసేవారికి కనబడతాడు భగవంతుడు. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణ. ప్రతిమ అంటే సమానము. ఇది దీని ప్రతిమ, ఇది వీని ప్రతిమ అంటే సమానంగా ఉండేటటువంటిది. మనం భగవంతుణ్ణి ఒక విగ్రహాలు చేసి అంటే రాముని లక్షణాలను బట్టి రాముని విగ్రహాన్ని చేసినప్పుడు అది రాముని ప్రతిమ అవుతుంది. ఆయా ప్రతిమలను దేవాలయాలలో ప్రతిష్ఠించినప్పుడు అంటే శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో ఆ ప్రతిమయందు ప్రాణప్రతిష్ఠాపన చేసినప్పుడు అంటే శ్రీరాముని ప్రతిమయందు శ్రీరాముణ్ణి ఆహ్వానించి అక్కడ నిలబెట్టినప్పుడు అది ప్రతిమ అవుతూ ఉన్నది. దేవాలయంలో పెడితే ప్రతిమ, అదే ప్రతిష్ఠ కాకముందు అదే రాముని విగ్రహము శిల్పి అంగడిలో ఉన్నప్పుడు కేవలము శిల, దానిపైన శిల్పి కూర్చొని దానిని చెక్కుతూ ఉంటాడు, ఉలితో కొడుతూ ఉంటాడు, అన్నీ చేస్తాడు. ఎప్పుడైతే దేవాలయంలో అదే శిల్పము ప్రతిష్ఠింపబడుతుందో అప్పుడు ప్రతిమ అంటే రామ ప్రతిమ. ఆ ప్రతిమ వేరు కాదు, రాముడు వేరు కాదు. అంటే ఆ జడ పదార్థమైనటువంటి రాతి శిల్పమే భగవంతుడా అంటే సుతరాం కాదు. ఆ రాముని రాయితో కానీ బంగారుతో కానీ పంచలోహంతో కానీ ఏ లోహముతో చేసిన ప్రతిమ కానీ ఆ ప్రతిమయందు భగవంతుని ప్రాణప్రతిష్ఠాపన చేసినప్పుడు మాత్రము అది ప్రతిమ అని పిలువబడుతుంది. ఆ ప్రతిమయందు భగవంతుడు ఉంటాడే కానీ ప్రతిమయే భగవంతుడు కాదు. ఇది శాస్త్ర విషయం. మనకు బ్రహ్మసూత్రాలలో ఓం న ప్రతీకే నహి సహా ఓం అని ఒక సూత్రం ఉన్నది. ఆ సూత్రం ఏమి చెబుతూ ఉన్నది అని అంటే ప్రతిమయే భగవంతుడు కాదు, ప్రతిమలో భగవంతుడు ఉన్నాడు. మనం జడ పదార్థమైనటువంటి రాయి బంగారు పంచలోహముల విగ్రహమునే భగవంతుడు అని మనం ఉపాసన చెయ్యకూడదు. ఆ ప్రతిమలో భగవంతుడున్నాడు అని అనుసంధానముతో ఆ ప్రతిమను చూడాలి, ప్రతిమలో భగవంతుణ్ణి దర్శించాలి. అటువంటి ప్రతిమల యందు భగవంతుడు 513 రూపములతో భగవంతుడు ఉంటాడు. ఏ విధంగా అంటే ఆ ప్రతిమల యందు భగవంతుడు 513 రూపములతో ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. అదే చెబుతూ ఉన్నారు, త్రయోదశాధికం రూపం శత పంచకమాహితే అని పంచరాత్రాగమము అదే విషయాన్నే చెబుతూ ఉన్నది. అదే విషయాన్నే మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఈ ప్రతిమల యందు అహిత విభూతి భగవద్రూపాన్ని దర్శించాలి, ధ్యానించాలి. 513 ఎందుకు అంటే ఇంతకుముందు మనము చెప్పుకున్నట్లుగా శబ్ద ప్రతిమ
ఆ ప్రతిమ శబ్దంలో ఉన్నటువంటి అక్షరాల ప్రకారము ఆ వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరముల అంకెల స్థానాన్ని బట్టి మనము చూసినప్పుడు శాస్త్రీయంగా 513 వస్తుంది. ఎలాగా? ప్రతిమ, ప్రాతిమ. ప్రాలో సంయుక్తాక్షరము 2 అక్షరాలు ఉన్నాయి. పా రా ఉన్నది. పా ఫ బా భా మ. పావర్గంలో పా అక్షరము 1వది. రా అక్షరము యా రా లా వా షా షా సా. యావర్గంలో రా 2వ అక్షరము. 1 + 2 = 3. పా అంటే 3. తి తి అక్షరము తావర్గంలో తా థా దా ధా న. తావర్గంలో 1వ అక్షరము. ఇక మ. పా ఫ బా భా మ. పావర్గంలో మా అనేది 5వ అక్షరం. ఏమైంది మనకు? 1, 3, 5 అయింది. 135 అయింది. అంకానాం వామతో గతి అనేటటువంటి నియమానుసారము కుడి నుండి ఎడమకు చదివినప్పుడు 513 రూపాయలు అయ్యాయి. ప్రతిమ పదము యొక్క అక్షరముల సంకేతమైనటువంటి సంఖ్య 513 రూపాయలు. ఈ ప్రతిమల యందు 513 భగవద్విభూతి రూపాలను చూడాలి. అహిత విభూతి భగవద్రూపములను దర్శించాలి, ధ్యానించాలి. ఎలాగా అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు ఎలా భగవంతుడు కనబడతాడు. మనకు దేవాలయానికి వెళ్ళి ప్రతిమను చూసినప్పుడు ప్రతిమ మాత్రమే కనబడుతుంది, కానీ ఆ ప్రతిమలో భగవంతుడు కనబడటం లేదు కదా. అదే చెబుతూ ఉన్నారు. దారు మథనవగయ్య పావక తోరువంతే ప్రతీక సురరుಳು తోరు తిప్పను తత్తదాకారదలి నోళ్పరిగే. మనకు రాముని ప్రతిమను చూచినప్పుడు దేవాలయంలో రాముని ప్రతిమ మాత్రము, విగ్రహము మాత్రము కనబడుతూ ఉన్నది. రాముడు కనబడటం లేదు కదా. రాముణ్ణి ఎలా చూడాలి? ఆ ప్రతిమలో రాముడు ఉన్నాడు. అయితే మనకు రాముడు కనబడకుండా ప్రతిమ మాత్రమే కనబడుతూ ఉన్నది. జడ పదార్థమైనటువంటి ప్రతిమ మాత్రమే కనబడుతూ ఉన్నది. ఆ ప్రతిమలో ఉన్నటువంటి కనబడకుండా ఉన్నటువంటి రాముని ఎలా చూడాలి అని అంటే, దారు మథనవగయ్యే పావక తోరువంతే. కట్టె ఉన్నది. ఒక కట్టెతో ఇంకొక కట్టెను మథనం చేసినప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు మనము వంటింటిలో ఉండేటటువంటి నిప్పును తెచ్చి, అగ్నిని తెచ్చి అక్కడ హోమగుండంలో వెయ్యరాదు, మనం వేస్తూ ఉన్నాం. అయితే యజ్ఞం చేసేటప్పుడు అరణి అంటారు. ఆ యజ్ఞానికి ఉపయోగించేటటువంటి కట్టెలను అరణి అంటారు. అరణితో ఇంకొక అరణిని మథించినప్పుడు, అగ్ని సూక్తం చెబుతూ మథించినప్పుడు ఆ 2 కట్టెల ఘర్షణతో, రాపిడితో అగ్ని పుడుతుంది. ఆ అగ్నితోనే మనము అగ్ని ప్రతిష్టాపన యజ్ఞంలో చెయ్యాలి. కట్టెలో అగ్ని ఉన్నది, అయితే కనబడుతున్నదా అంటే కనబడటం లేదు. కట్టెలోన ఉన్నది. కట్టెలో అగ్ని లేకపోతే కట్టెకు మండేటటువంటి గుణమే ఉండదు. ఆ కట్టెలో అగ్ని కనబడకుండా ఉండటం వలననే మనము మథించినప్పుడు అగ్ని పుడుతూ ఉన్నది. కాబట్టి కట్టెలో అగ్ని ఎలా ఉన్నదో కనబడకుండా దానిని మథించినప్పుడు ఎలా అగ్ని మనకు కనబడుతుందో, ప్రతీక సురరుಳು తోరు తిప్పను తత్తదాకారదలి నోళ్పరిగే. చూచేటటువంటి భక్తులకు ఆ ప్రతిమయందు, దేవతలయందు, ఆ దేవతా ప్రతిమలయందు భగవంతుడు కనబడతాడట. ఏ విధంగా? తత్తదాకారదలి. ఆ ప్రతిమ ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారంలో కనబడతాడు. అయితే కనబడటం లేదు కదా అనంటే మథించాలి. అంటే భగవంతుణ్ణి నేను చూడాలి అనేటటువంటి తపన, ఆ తపన మనలో కలగాలి. అందుకే అన్నారు, ఇది ఎన్నో మార్లు నేను చెప్పాను, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి నీ స్వామి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఏమని చెప్పాడు? ఇందుగలడందులేడని సందేహము వలదు
చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఇక్కడ ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. ఈ వెదకి చూడడము అనేటటువంటి పదమే మథనము అంటే తపన. మనలో తపన ఉండాలి, నేను చూడాలి చూడాలి అనేటటువంటి తపన ఉండాలి. ఒక ప్రియుడు ప్రేయసిని చూడాలి అనేటటువంటి ఏ విధంగా ఆరాటపడతాడో అంతకు అనేక కోట్ల రెట్లు భగవంతుణ్ణి నేను చూడాలి అనేటటువంటి తపన పడి మన మనస్సును భగవంతుని యందే లగ్నం చేసినప్పుడు ఆ స్తంభంలోనే భగవంతుడు స్తంభము నుండే బయటికి వచ్చినప్పుడు శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో ప్రతిష్ఠింపబడినటువంటి ప్రతిమలో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ ప్రతిమయందు భగవంతుడు వచ్చి ఉన్నప్పుడు అక్కడ ఉన్న భగవంతుడు మనకెందుకు కనబడడు? మనము తపన పడినప్పుడు, వాణ్ణి వెదకినప్పుడు. ఆ వెదగడము అంటే భగవంతుణ్ణి నేను దర్శించాలి అనేటటువంటి తపనతో మన మనస్సును భగవంతుని యందు లగ్నం చేసినప్పుడు, బయటి కన్నులు కనబడేటటువంటి కన్నులను మూసి కనబడనటువంటి అంతర్కన్నులను, లోపల ఉన్నటువంటి కన్నులను తెరచి చూచినప్పుడు భగవంతుడు మనకు ఆ ప్రతిమలో కనబడతాడు. ఆ ప్రతిమ ఏ ఆకారంలో ఉంటే తత్తదాకారదలి. రాముని ప్రతిమ అయితే రామునిగా, కృష్ణుని ప్రతిమ అయితే కృష్ణునిగా, ఏ దేవతా ప్రతిమ అయితే ఆ దేవతాకారంలో తదాకారంలో భగవంతుడు కనబడుతాడు చూసేటటువంటి వారికి. ఈ చూడటము అనేటటువంటిదే దర్శనము. దర్శనం అంటే చూడటం. నేను దర్శించుకొని వచ్చాను, తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని నేను దర్శించుకొని వచ్చాను, దర్శనం బాగా అయ్యింది. నేను గంట సేపు భగవంతుని ఎదురుగా కూర్చున్నావు, చూచావు, వెంకటేశ్వర స్వామిని చూచావు, కిరీటము ఆభరణాలు నీకు చూస్తూ ఉన్నప్పుడు ఎంతసేపున్నా వెంకటేశ్వర స్వామి యొక్క వైభవము, ఆభరణములు, వాని అలంకరణ కనబడుతూ ఉన్నదే కానీ ఆ ప్రతిమయందు మనము వెంకటేశ్వర స్వామిని చూచామా అంటే చూడటం లేదు. మనము ఆ వెంకటేశ్వర స్వామి ముందు కూర్చొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని మన మనస్సులో నిలుపుకొని తదేక మనస్కుడై కన్నులు మూసుకొని ధ్యానించినప్పుడు త్రికరణ శుద్ధిగా కాయ మనస వాచ త్రికరణములు భగవంతుని యందు లగ్నం చేసి వెంకటేశ్వర స్వామి ముందు కూర్చొని వెంకటేశ్వర స్వామి రూపాన్ని మనము మనస్సులో తదేక చిత్తముతో ధ్యానించినప్పుడు అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమయందు వెంకటేశ్వర స్వామి జీవంతుడిగా, చైతన్యమూర్తిగా, మహాచైతన్యమూర్తిగా మనకు కనబడతాడు తేజోమయుడై. ఎలాగా? అరణితో మథించినప్పుడు అరణిలో కనబడకుండా ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అగ్ని కనబడినట్లుగా ఈ విధంగా భగవంతుణ్ణి మనము దర్శించాలి. నోల్పరిగే చూచేటటువంటి వారికి ఈ చూడటము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దర్శనము ఇది చాలా ముఖ్యము. మన దర్శనము కేవలము ప్రతిమను చూస్తూ ఉన్నామే కానీ ప్రతిమలో ఉండేటటువంటి భగవంతుణ్ణి చూడటం లేదు. ప్రతిమయే భగవంతుడు అని భ్రమిస్తూ ఉన్నాము. ప్రతిమయే భగవంతుడు అని అంటే భగవంతుణ్ణి మనము తక్కువ అంచనా వేసినట్లు. అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి అఖండ రూపమైనటువంటి అనంత రూపములు కలిగినటువంటి అంత పెద్ద భగవంతుణ్ణి ఇంత చిన్న ప్రతిమయే భగవంతుడు అంటే వాని గుణములను తగ్గించినట్లుగా అవమానము అంటే మానాన్ని తగ్గించటం, అదే అవమానం. భగవంతుణ్ణి మనము అవమానించినట్లుగా అవుతుంది. కాబట్టి ప్రతిమయే భగవంతుడు కాదు, ప్రతిమలో భగవంతుడు ఉన్నాడు. ప్రతిమలో ఉండేటటువంటి భగవంతుణ్ణి చూడటమే భగవద్ దర్శనము. అలా ఎవడైతే చూస్తాడో వాడు భగవంతుడు వానికి ఆ ప్రతిమాకారంలోనే
513 రూపములతో దర్శనమిస్తాడు. అహిత విభూతి రూపాన్ని దర్శనమిస్తాడు. కాబట్టి ఇక్కడ దర్శనము అనేటటువంటి పదాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దర్శనము అంటే కేవలము బాహ్యమైనటువంటి జడ పదార్థమైనటువంటి ప్రతిమ దర్శనము కాదు. ఆ ప్రతిమలో ఉండేటటువంటి 513 అహిత విభూతి భగవద్రూప దర్శనమే దర్శనము. దానికి కావలసినటువంటిది మహాత్మ్యజ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి. ఆచార్యుల వారు చెప్పినట్లుగా అటువంటి భక్తి ఒక్కటే ఆ దర్శనము మనకు భగవద్ దర్శనాన్ని అందిస్తుంది అని చెబుతూ, ఈ విధంగా జగన్నాథదాసుల వారు ఈరోజు ప్రతిమలయందు ఉండేటటువంటి భగవంతుణ్ణి, ఏ భగవద్ విభూతి రూపాన్ని, ఎన్నెన్ని భగవద్ రూపాలను దర్శించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పారు అని చెబుతూ, ఇక రేపు 6వ పద్యము కరణ నియామకను అని చెబుతూ ఆ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.